హైదరాబాద్ లో భవన నిర్మాణాల తీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. గచ్చిబౌలి అంజయ్య నగర్ లో కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయింది. అది కూడా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పట్టడంతో అక్కడ ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే శిథిలాల కింద మరెవరైనా ఉన్నారా అనే అనుమానంతో కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఈ ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్న అంజయ్య నగర్ లో ఇవాళ మధ్యాహ్నం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూడా పక్కకు వాలిపోయి భారీ శబ్దంతో కూలిపోయింది. భవనం శిథిలాల్లో ఒకరు చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు శిథిలాలు పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ లో పట్టడంతో అక్కడున్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. భవనం కూలిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్, హాస్టళ్లలోని ప్రజలు ఒక్కసారిగా కూడా భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అసలు ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు కూడా ఒకంత ఆందోళనకి గురైన సిచ్యువేషన్. ఆ టైంలో సమాచారం అందుకున్న వెంటనే కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక ఈ నిర్మాణం విషయంలోనే ఇప్పుడు అసలు ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. కేవలం 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికంగా వెల్లడైంది. అంతేకాదు నిర్మాణం నాలా పక్కనే ఉండడంతో పాటు పక్కనే ఉన్న భవనానికి చాలా దగ్గరగా నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో నిర్మాణ అనుమతులు ఏంటి, భవనం నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయా, నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై ఇప్పుడు దృష్టి పడుతోంది. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది శిథిలాలను అయితే తొలగిస్తూ లోపల మరెవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో చిన్న చిన్న స్థలాల్లో ఎక్కువ అంతస్తులతో భవనాలు, హాస్టళ్లు, పీజీలు నిర్వహిస్తున్న నిర్మాణాలు కనిపిస్తున్నాయని స్థానికంగా చెప్తూ ఉన్నారు. కొన్ని హాస్టల్ ప్రాపర్టీలు అంజయ్య నగర్ లో ఉన్నట్లు తాజా ఆన్లైన్ లిస్టింగ్ కూడా చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం మాత్రం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. నిర్మాణ నాణ్యత, డిజైన్, అనుమతులు, నేల పరిస్థితులు, నిర్మాణ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఇలా అన్ని అంశాలపై కూడా అధికారుల దర్యాప్తు తర్వాతే కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని అయితే ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉంది. హైదరాబాద్ లో భూమి విలువ పెరుగుతున్న కొద్దీ చిన్న స్థలాల్లోనే ఎక్కువ అంతస్తుల నిర్మాణాలు పెరిగిపోతూ ఉన్నాయి. బట్ ఆ నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, భవనం పక్కనున్న ప్రజలకు భద్రత ఉందా, నిర్మాణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది. ప్రస్తుతం అధికారులు శిథిలాలను పూర్తిగా తొలగించి ఇంకెవరైనా లోపల చిక్కుకున్నారా అనే విషయాన్ని కూడా నిర్ధారించే పనిలో పడ్డారు. ఆ తర్వాతే ఈ భవనం ఎలా కూలిపోయింది, నిర్మాణాల్లో ఏమైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా, బాధ్యులు ఎవరు అనే విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.